श्री गुरुभ्यो नमः। ओं गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। ओं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं। श्री बृहस्पतये नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మా అందరికీ ఉండాలని ఆశిస్తూ తులారాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు 10వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై వీరి యొక్క రాశికి తృతీయ షష్ఠాధిపతి అయి అత్యంత శుభయోగాదుల్ని కలుగ చేస్తున్నాడు. ఈ యొక్క గురుగ్రహ ప్రభావము దాదాపుగా 4 నెలల్లో వీరు ఉద్యోగము లేక ఎవరైతే బాధపడుతున్నారో వీరు గనక సరైనటువంటి జ్ఞానంతో ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఆలోచించకుండా ఉద్యోగం గురించే ఆలోచిస్తూ వేరే ఆలోచనల గురించి కానీ అదే వేరే రకమైనటువంటి ఊహలు కానీ ఏది చేయకుండా ఓన్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వీరికి అఖండమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీరు పడినటువంటి కష్టాలకి ఉద్యోగము వీరిని వరిస్తుంది. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి స్థితి వీరికి అత్యంత మానసిక సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. తులారాశి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి గురుడు కీర్తిని, ప్రతిష్టలని, ఉద్యోగంలో ఎదుగుదలని, ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి ధన ఆదాయాలు కలుగజేస్తూ ఉంటాడు. అయితే కొంతమంది ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు. వారికి కింద వాళ్ళ వలన ఈ 4 నెలల కాలంలో వారి కింద పనిచేసే వారి వలన కొన్ని ఆటుపోటులు, ఇబ్బందులు, అనుమానాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వారిని అనుమానిస్తూ ఉండాలి, గమనించాలి. మీ కింద చాప కింద నీరులాగా మీకు ఉద్యోగానికి ఎసరు పెట్టేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మీ ఉద్యోగాన్ని టచ్ చేసే పరిస్థితి వాళ్ళకి లేకపోయినా మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టి ఆర్థికంగా మిమ్మల్ని కింద పడేసేటటువంటి అవకాశం వారికి ఉంటుంది. జాగ్రత్త. లేకపోతే మీకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు అంటే కొంతమంది ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు గనక అది అంతర్గతంగా ఆ కోరిక, ఆలోచనలు మీతో ఉంచుకోకుండా నాకు ఉద్యోగం వస్తే నేను అది చేస్తా, ఉద్యోగం వస్తే ఇది చేస్తా, నాకు ఈ ఉద్యోగం వస్తుంది, నేను ఇంటర్వ్యూలో బాగా ఇచ్చాను, నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనుక మీరు సౌఖ్యాన్ని కనుక మీరు వేరే వాళ్ళ ముందు ప్రదర్శించుకుంటే మీకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఏడుపులు, పెడబుప్పుల ద్వారా వేరే వారికి వెళ్ళిపోయి మీరు మళ్ళీ క్షోభపడే అవకాశము, ఉద్యోగంలో ఒకవేళ వచ్చినా నిందలు, అపనిందలు పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. తులారాశి అప్పులు తీర్చడానికి ఇది సరైనటువంటి సమయం. ఉద్యోగం వచ్చిందంటే అప్పులన్నీ తీరిపోతే గుర్తుపెట్టుకోవాలి. మీరు పరిగెత్తే విధానం ఎలా ఉండాలంటే ఏ ఉద్యోగం వచ్చినా కష్టపడండి, ఏ ఉద్యోగం మీకు వరించినా తప్పకుండా దాన్ని స్వీకరించండి. తులారాశి ముఖ్యంగా కుటుంబంలో మీరు అనుకున్నటువంటి సంకల్పాలు కొన్ని నెరవేరక బాధపడే అవకాశం ఉంటుంది. అంతర్గతంగా మీకున్నటువంటి అప్పులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరు తీరుద్దాము అనుకుంటారు, కానీ దానికి తగ్గ సరైనటువంటి స్టామినా తులారాశి వారికి కొంతమందికి దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా విద్యార్థులకి విద్య యందు ఫోకస్ ఎంత పెట్టినా కూడా వారు ఎంత పరిగెత్తినా సరైనటువంటి ఏకాగ్రత లేకపోవడం వలన వీరు ఆ యొక్క విద్యలో పరిపక్వత పరిపూర్ణత సాధించలేని పరిస్థితి, వీరు అనుకున్నటువంటి విద్యాభ్యాసాన్ని చేరలేదు. దానికి కారణం గురుడు యొక్క స్థితి 4వ స్థానం మీద పడేసరికి. అట్లాగే వాహనాల యందు కూడా కాస్త ధనము విపరీతముగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒక చోటకి అనుకుంటారు వెళ్దామని, ఇంకో చోటకి వెళ్తారు, అది కాస్త 100 కిలోమీటర్లు విరిగిపోతుంది. ఈ రూట్లో వెళ్ళకపోగా నావిగేషన్ వలనో లేకపోతే మీ మానసిక చర్యల వలనో లేకపోతే గ్రహస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఆయన ఇటు తీసుకెళ్లిపోయి 100 కిలోమీటర్లు ఎక్కువ చూపించి ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. దాని ద్వారా మీరు ఫోన్ చేసి వేరే వాళ్ళ ద్వారా డబ్బులు మీ అకౌంట్కి వేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అంతర్గతంగా చెప్పుకునేవి, చెప్పుకోలేని బాధలు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి సమస్యలు అధికమవుతాయి. దాయాదుల యొక్క ఆస్తి పంపకాల విషయాలలో కాస్త మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశము, వృధా ప్రయాణాలు ఎక్కువ అవటము, ధనము లభించకపోగా ధన విషయంలో నష్టపోయేటటువంటి అవకాశం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుపెట్టే అవకాశం తులారాశి వారికి ఉన్నాయి. అప్పు తీరుద్దాం అనుకుంటారు, ఆగస్టు వరకు కూడా, జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా అప్పు తీర్చేద్దాం అనుకుంటారు. అప్పు తీర్చలేకపోగా మీరు ఇంకొంచెం అప్పులు చేసే పరిస్థితి ఎదురవుతుంది. సంతాన పరంగా మీరు కొంత మానసిక చింత ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని దుర్వ్యసనాలు మిమ్మల్ని ఉద్యోగానికి దూరం చేసే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే చికిత్సల నిమిత్తము కూడా కుటుంబంలో ఎవరో కలిగే చికిత్సల నిమిత్తము ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో స్థాన చలనాలు, బదిలీలు మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహపరంగా దగ్గరగా వచ్చే సంబంధాలు దూరమైపోయి వివాహాలు జరుగుతాయి అనుకుంటే జరగకపోగా, సంతానపరంగా లాభం కలుగుతుందంటే సంతానపరంగా ఎన్నో ఇబ్బందులు కలగటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఆస్పెక్టేషన్స్ మీకు ఈ తులారాశి వారికి కలుగుతున్నాయి. వివాహం అయిపోతుంది అనుకుంటారు, కానీ అది జరగదు, దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అయిపోతుంది. సరే, అది స్వయంకృతాపరాధన, బంధువుల వల్ల కలిగేటటువంటి ఈర్ష్య ద్వేషాల, లేకపోతే వారు ఏమన్నా పక్కకి డైవర్ట్ చేశారా, లేకపోతే ఈ గురువు సరిగ్గా లేకపోవడం వల్ల అనేది తర్వాత విషయం. కాబట్టి తప్పకుండా తులారాశి వారు గురువుకి జపం చేయించి ఆ గురువుకి సంబంధించినటువంటి వృక్ష సమిధలతో, రావి సమిధలతో హోమం చేయండి, లేకపోతే మహన్యాస ఏకాదశాభిషేకము గురుగ్రహ వేదమంత్రంతో పాశుపతం చేయండి, మీకు శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యల్ని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ వృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, 3 అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ
మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనుస్సు రాశి, మీనరాశి, ఈ రాశుల వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు, వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడ. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాన్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానిని మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తారు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరైనా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలు ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలు మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్లో ఉందా, సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.